ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసేందుకు రాష్ట్ర శాసనసభ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఉదయం 11 గంటలకు సభ మొదలవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్తో పాటు సుమారు 20 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడనున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఇటీవల వరకు చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు వివరిస్తారు. అనంతరం అమరావతికి చట్టబద్ధతకు సంబంధించిన తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అన్న విషయంలో ఆ పార్టీ నుంచి స్పష్టత లేదు. జగన్ గురువారమే తాడేపల్లి నుంచి బెంగళూరుకు వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సమావేశం గురించి పార్టీ నుంచి సమాచారం ఇవ్వకపోవడంతో వారంతా వారి ప్రాంతాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి సభకు హాజరయ్యే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఖైదాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మౌలాలి ఫోరిన్ వారు అందిస్తారు. ఎస్ మౌలాలి. గుడ్ మార్నింగ్ ఆదిశ్రీ. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే అమరావతి రాజధాని అమరావతి రాజధాని సంబంధించి ఒక చట్టబద్ధత బిల్లుకైతే ఈ రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. అలాగే తీర్మానం చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపనున్నారు. అక్కడ కూడా ముద్ర వేయించేందుకు కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే సన్నద్ధం అయ్యారు. ఏదైతే ప్రభుత్వాలు మారినా రాజధాని మారకూడదు, ఒకే రాజధాని ఉండాలి అనే నినాదంతోనే ఈ రోజు జరగనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో అయితే ఈ బిల్లుకు అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అలాగే సభ్యులు ఈ రోజు అసెంబ్లీలో 164 మంది సభ్యులు ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఇటు చట్టబద్ధ ఏక తీర్మానం చేయనున్నారు. ఈ రోజు అయితే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దీన్ని ప్రత్యేకంగా దీనిపై అమరావతి నిర్మాణాన్ని ఛాలెంజ్ గా తీసుకున్న నేపథ్యంలో దీనిపై అయితే ఈ రోజు తీర్మానం అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. అలాగే ఈ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో మాజీ సీఎం జగన్ గైరాజరవుతా ఉన్నారు. ఇప్పటికే ఆయన బెంగళూరు వెళ్ళిన నేపథ్యంలో ఒక ఏకపక్షంగా ఏదైతే 164 మంది బలం ఉన్న నేపథ్యంలోనే ఏకపక్షంగానే ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేయనుంది. అనంతరం గవర్నర్ ఆమోద ముద్రతో పాటు ఇటు కేంద్ర ప్రభుత్వానికి అయితే ఈ బిల్లు పంపనున్నారు. అలాగే అలాగే చూసుకున్నట్లయితే వృద్ధ దంపతులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఆసరా కరువవుతున్న వృద్ధ దంపతులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారి తల్లిదండ్రులు చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ రోజు 10% వారి శాలరీ నుంచి కానీ ఇతర దానిపై కూడా ఒక బిల్ అయితే ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ప్రధానంగా అమరావతి రాజధాని అలాగే అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అలాగే ఇటు ఎమ్మెల్సీ మండలిలో కూడా దీన్ని బిల్లు పాస్ చేయాలని చెప్పేసి ఇటు వైసీపీ అయితే పట్టుబడుతున్న నేపథ్యంలో అటువైపు కాకుండా ఈ రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలోనే బిల్లుకు ఆమోద ముద్ర వేయించి ఏకపక్షంగా తీర్మానం చేయించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అయితే ఈ బిల్లు పెట్టినారు. అక్కడ
ఏప్రిల్ 6 వరకు కూడా అసెంబ్లీ అక్కడ ఏప్రిల్ 6 వరకు కూడా కేంద్ర అంటే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అక్కడ త్వరితగతిన ఈ బిల్లు కూడా అక్కడ ఆమోద ముద్ర వేయనట్టు తెలుస్తా ఉంది భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ మౌలాలి.